విజయవాడ నోటల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ను అన్ని రాజకీయ పార్టీలు కలిసి వినతులు అందించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో విశాఖలో తన ఓటు ఫామ్ 7 లేకుండా తొలగించారని ఆరోపిస్తూ తెలుగు శక్తి నాయకుడు రామ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న రామ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విజయవాడ నోవోటెల్ హోటల్ వద్ద అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ కి తన ఫిర్యాదులు వినతులను కూడా ఇవ్వడానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ నోవోటెల్ హోటల్ వద్ద తెలుగు శక్తి ఆర్గనైజేషన్ కు సంబంధించి బివి రావు గారు మనతో ఉన్నారు. సార్, ఈ రోజు ఎన్నికల కమిషన్ కి మీరు ఎటువంటి వినతులు ఇచ్చారు, ఏం మాట్లాడారు, ఏం విషయాలు చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఈ రోజు నా ఓటే విశాఖపట్నంలో తీశారు. ఇది నేను పక్క ఆధారాలతో ఫామ్ 7 లేకుండా తీశారు. ఒక గరుడా యాప్ ఇన్స్టాల్ చేసి గరుడా యాప్ ద్వారా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ ఓట్లు తీశారు. మరి ఇది పూర్తి స్కామ్ అని పూర్తిగా విచారణ చేయమని కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కేవలం తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ని సపోర్టర్స్ ని ఓట్లు తీశారు. అంటే ఈవేళ జగన్మోహన్ యుద్ధం చేతకాక దొంగదారిని మళ్ళీ సీఎం అవ్వాలని కళ్ళకంటున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు మద్దతు పెరుగుతుంటే ఎలాగైనా సరే దొడ్డిదని సీఎం అవ్వాలని చెప్పి కళ్ళకంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇది ఆగ్రహం కాబోతుంది. మనం ఒకటే ఫిర్యాదు చేశాం, దయచేసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫేర్గా జరగమని కోరుతున్నాం. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ కు ఏ రాష్ట్రం లేని అవినీతిగా ఇవాళ అధికారులు కొమ్ము కాసి ప్రభుత్వానికి అడ్డగా మారిపోయి ఇవాళ ఓట్లు తొలగించారు. మరి దీంట్లో కింద బిఎల్ఓ కానీ ఈఆర్ఓ కానీ ఈ స్కామ్ మొత్తం భాగస్వాములే. మరి దీనిపైన విచారణ జరిపి డిమాండ్ చేశాం. మరి అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, జైలుకి పంపాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతంలోనే బిఎల్ఓల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మీ ఓటుని తొలగించిన విషయం మీరు అక్కడ ఎంఆర్ఓకి స్థానిక ఎమ్మెల్యేకి ఏమైనా అప్లై చేస్తారా, డైరెక్ట్ కమిషన్ కి అప్లై చేశారా? డైరెక్ట్ గా అటు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కి, కేంద్ర ఎన్నికల కమిషనర్ కి, మనీష్ కుమార్ మీనాకి అందరికీ అప్లై చేశాం. కానీ ఈ రోజు దాకా ఎటువంటి రిజిస్టర్ జరగలేదు. నిన్న కూడా మా కలెక్టర్ గా కలిసాం. ఫామ్ 6 అప్లై చేయండి రామ్ గారు, 6 రోజులు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫామ్ 6 అప్లై చేస్తాను, కానీ ఓటు తొలగించిన వాళ్ళని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఫామ్ 7 నా కేసులోనే ఫామ్ 7 అనేది ఇంప్లిమెంట్ కాలే. అలాంటప్పుడు ఎలా వీళ్ళు ఎన్నికలు జరిపిస్తూ అడుగుతున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ చెప్పాడు, వీళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి ఒక ప్రభుత్వ విధానాలు కేంద్ర ఎన్నికలు పాటించట్లేదు. కేవలం జగన్మోహన్ చెప్పినట్టు అధికారులు నడుచుకున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అలాంటి అధికారులు జైలుకి పంపాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎన్నికల కమిషన్ ఇప్పుడు చాలా పారదర్శకంగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. మీరు కలిసి వచ్చిన తర్వాత మీకు వాళ్ళ ఆశాభావం ఎలా కనపడింది? సార్, వీళ్ళు పాజిటివ్ గా ఉన్నారు పై వాళ్ళు, కానీ ఇక్కడ జరుగుతుందంతా కింద లెవెల్లో జరుగుతుంది. కింద లెవెల్లో మనం మార్చలేము. ఎందుకంటే కింద లెవెల్లో మరి ఎంత చెప్పినా వాళ్ళు ప్రభుత్వం అది ఉంది, అధికార వైసీపీ నాయకులు మనకు అండగా ఉన్నారు, కానీ ధీమాతో ఉన్నారు తప్ప ఈ రోజు కూడా మైండ్ సెట్ మాలించి మనం చేస్తున్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే గనక కేంద్ర ఎన్నికల కమిషన్ కి తన ఓటును తొలగించిన దాని మీద బివి రావు గారు ఫిర్యాదు చేశారు. అప్లై చేస్తే 6 రోజులు ఇస్తామంటూ చెప్పిన విషయం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద దృష్టి పెట్టి బిఎల్ఓల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వ్యవస్థను మార్చాలని కోరినట్లు కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, విజయవాడ నుంచి.